వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం గురు ఓంకార ఓంకార. శ్రీ స్వామి సమర్థ. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 50వ అధ్యాయ ప్రారంభం. సాధకులారా, భక్తులు వివిధ రకాలుగా ఉంటారు. వారిలో చోళప్ప, సుందరబాయి, రాజా మాలోజీరావు, రాజా మల్లారావు, బాలప్ప, విష్ణుబువ ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మనస్తత్వం కలవారు. ఇలాంటి మనస్తత్వం కలవారు ఎందరో భక్తులలో నేటికి ఉన్నారు. వారందరూ పైవారి చరిత్రలను చదివి తమ లోపాలను సరిచేసుకుని సద్గురువు అనుగ్రహం పొందడానికి ప్రయత్నించాలి. ఈ చరిత్రలో స్థూలంగా చూచువారికి చోళప్ప ఆశకు లొంగిన వాడిగా కనిపించిన అది సదుద్దేశంతో కలిగినదే. అయినా ఆశను ఆశ్రయించడం ప్రమాదమని, ఆధ్యాత్మిక మార్గమునకు అవరోధమని జగత్తులోని కోట్లాది జనులకు కనివిప్పు చేసి హితము కలిగించుటకే సద్గురుడే ఈ లీలలను సృష్టించినారు. తన లీలా విలాసంతో జన్మజన్మల బంధువైన చోళప్ప శరీరం వదిలితే దానిని చూచి ఆ మహోన్నతమైన విశ్వతత్వం అంతిమ దశలో ఆ భక్తునికి ఏర్పడిన అపారమైన భక్తికి చెలించినది. కావున ఈ చరిత్రలోని పాత్రలను ఎవరికి వారు వారి గుణములతో సరిచూచి పోల్చుకుని మార్పు చెంది ఆ సద్గురుని అనుగ్రహమునకు పాత్రులగుదురుగాక. భక్త చోళప్ప అనేటువంటి అంశం. విద్యాసాగర, నిత్యమైనది ఏది ఈ ప్రపంచంలో లేదు. అసలు జీవితమే అనిత్యం. బంధువులు, మిత్రులు, భార్యా పిల్లలు, కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యాలు, భోగాలు అన్నీ అశాశ్వతాలే. ఇవన్నీ ఒక స్వప్నం లాంటివి. అయినా జీవకోటి వీటిపైన మమకారాన్ని కలిగించుకుని పెంచుకుంటుంది. వాటన్నిటికీ మూలమైనది మాయ. ఆ మాయను సాధారణ జనులెవ్వరూ జయించలేరు. దానివల్లనే సుఖాలు దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అవి కూడా అనిత్యమైనవే. ఈ విషయాల వల్లనే మాయకు లోనైన మానవులు ఆశలకు లోనై కోరికలనే వటవృక్షాన్ని పెంచుకుంటారు. ఇది అసత్యమని తెలిసి కూడా మరికొందరు దానికి లోనవుతూ ఉంటారు. అది వారి అజ్ఞాన లక్షణం. కానీ ఈ జగత్తులో నిత్యమైనది ఆత్మ. దానినే జీవుడని అంటారు. ఆ జీవుడు దేహంలో ఎంతవరకు ఉంటాడో అంతవరకు వానిలో మమతానురాగాలు కలుగుతూ ఉంటాయి. దేహాన్ని త్యజించిన తరువాత దేహం మీద కానీ దానిని అనుసరించి ఉన్న ఏ ఇతర విషయాల మీద కానీ అభిమానం ఉండదు. జననము మరణము లేని స్వయం ప్రకాశుడైన జీవునకు పరమాత్మకు భేదం లేదు. ఈ విశ్వాన్ని సృష్టించి పోషించి సంహరించే పరమాత్మను ఏకాగ్ర చిత్తంతో ధ్యానించే వారికి ఏ విధమైన విచారం ఉండదు. వారి ప్రతిరూపమైన సద్గురువులను ఆశ్రయించి సేవించే వారికి పరమ శాంతి లభించి మాయ ఆవరణం విచ్ఛిన్నమవుతుంది. అయినా ఆ మాయ నుండి బయటపడాలనే తీవ్రమైన వాంఛ, దానికి తగిన సాధన సాధకునికి లేకపోతే సద్గురువు దగ్గర ఉన్న వారి ప్రబోధాన్ని, వారి లీలలను అర్థం చేసుకోనప్పుడు అది వీడదు. బంగారం కాల్చబడి ఎలా ప్రకాశవంతమగునో
సద్గురువుతో సమ్మేళనమైన వాడు అలా పరమ యోగి అవుతాడు. అసలంటూ కూడా మాయ నుంచి బయటపడాలి అనే తీవ్రమైన వాంఛ, దానికి తగిన సాధన కూడా గురువును ఆశ్రయించిన వారికి ఉండాలి. లేనితో ఉపయోగమే లేదు అని చెప్పి. అసలు అలాంటి తగిన తీవ్రమైన వాంఛ, ఎలాంటి వాంఛ? మాయ నుండి బయటపడాలి, జగత్తంతా అనిత్యం కదా, మనం ఉద్ధరించబడాలి అనేటువంటి తీవ్రమైన వాంఛ కలిగిన వాళ్ళకే ఆ యొక్క సద్గురు తత్వం, వారి బోధ, వారి లీలలు కూడా అవగతమవుతాయి అన్నట్లుగా. లేని వాళ్ళు ఏదో అన్నట్టుగా అట్లా చూస్తూ ఉండి ఇంకా లౌకికాలు ఏమన్నా అడిగి అవి తీరకపోతే వీళ్ళు సద్గురువు కాదని, తీరితే ఆహా మహోన్నతమని, ఇలా అలా సహజ దృక్పథంతో మెలుగుతూ ఉంటారన్నమాట. అంటే పరసార్థకతను గురించి చింతించరు. అంటే అసత్యమైన వాటి వైపునే ఎక్కువ మొగ్గు చూపి అలా 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 లౌకికంలోనే కూరుకుపోతూ ఉంటారు. అట్టి వారికి ఇహ గురుతత్వం ఏ జన్మకి బోధపడదు. బంగారం అగ్నితో కాల్చబడి ఎలా ప్రకాశవంతమగును, సద్గురువుతో సమ్మేళనమైన వారు అలా పరమయోగి అవుతారు. అగ్ని బంగారం రెండు ప్రక్క ప్రక్కనే ఉన్నా దానికి ప్రకాశం రాదు. అలాగే సద్గురువుతో సమ్మేళనం కాకుండా శిష్యుడు వారి వెంట ఉన్న యోగ్యుడు కాలేడు అని. అది సద్గురువు ఎంత దగ్గరే ఉండటమే కాదు, వారి కూడా ఉన్నా కూడా వారు తరించలేరు అలాంటి శిష్యులు అని చెప్పి. ఇప్పుడు ఆనాడు సచ్చరిత్రలో మేమందరం కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేమందరం తరించిపోతాం కదా అని అంటే ఆయన ఏమన్నారు? మామిడి చెట్టుని ఉదాహరణగా చూపించి, ఆ మామిడి చెట్టు పూత చూసావా, పూచిన పూతంతా పిందవుతుందా, పిందంతా కూడా కాయ అవుతుందా, కాయంతా కూడా పరిపక్వ దశకు వచ్చి పండ్లు అవుతున్నాయా? కొన్ని కొన్ని మధ్యలోనే రాలిపోతూ ఉంటాయి కదా. అట్లాగే ఆ పూచిన పూతంతా కూడా పరిపక్వ దశ దాకా వస్తే ఎంత బాగుండునో కదా అని చెప్పి కూడా అంటారు. అట్లా ఈ సందర్భంలో మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. విద్యాసాగర, నీవు ఆ సద్గురుని లీలలోనే లయమగుదువుగాక అన్నారు. 22వ అధ్యాయంలో చోళప్ప ఇంటిలో శ్రీ స్వామి చేసిన లీలలను చెప్పుకున్నాం కదా. చోళప్పను గురించి మరికొన్ని వివరములు, వారి నిర్యాణమును గురించి చెప్పుకుందాం అని ఇలా చెప్పసాగిరి. చోళప్ప జీవితంలో గొప్ప అవకాశం కలిగినది. అది అతని పురాకృత పుణ్యఫలమే. శ్రీ స్వామి అక్కల్కోటకు చేరిన వెంటనే రామచంద్ర రంగారి అనువాడు శ్రీ స్వామిని చూచి, మహాత్మా, ఈ ఊర్లో మీకెవరైనా బంధువులు ఉన్నారా అని అడిగితే శ్రీ స్వామి ఉన్నారు. అట్లే చోళప్ప కనిపించగానే, ఏవిరా చోళ, నన్ను గుర్తుపట్టావా? పూర్వజన్మలో నీవు రామచంద్ర శరాబు, నా భక్తుడుగురా అని అంటారు. దీనిని బట్టి అతనిది శ్రీ స్వామిది జన్మజన్మల బంధమని తెలియచున్నది. శ్రీ స్వామి చోళప్పను పరీక్షించుటకై ఎన్నో వింత చేష్టలు చేశారు కదా. ఆఖరకు ఇంటి నుంచి వెళ్ళిపోతామని వెడుతుంటే చోళప్ప కన్నీటితో వారిని ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు కదా. ఇన్ని పరీక్షలను జయించిన చోళప్ప ఆఖరికి ధనాశకు లొంగినాడు. అయినా ఆనాటికి శ్రీస్వామి అనుగ్రహంతో, రాజా మాలోజీరావు సహాయంతో అతనికి తినడానికి కట్టుకోవడానికి ఏ లోటు లేకుండా సాగిపోయింది. చోళప్ప అమాయకుడైన బ్రాహ్మణుడు. సర్వతీర్థాలకు నిలయమైన శ్రీస్వామి తన ఇంట్లో ఉంటే తాను శ్రీస్వామి సేవలను తన పిల్లలకు మిత్రులకు వదిలి తీర్థయాత్రలకు వెళ్ళుచుండేవాడు.
ఆయన తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా శ్రీస్వామికి చెప్పి వెళ్ళేవాడు. శ్రీస్వామి చిరునవ్వు నవ్వుకుని ఊరుకునేవారు. శ్రీస్వామి అనుగ్రహంతోనే అతని కుమారుడు కృష్ణప్పకు వివాహం జరిగినది. అతి బీదవాడైన చోళప్ప కుమారుని పెళ్లిలా కాకుండా శ్రీ స్వామి మహారాజ్ మనుమడి పెండ్లిలాగా అత్యంత వైభవంగా జరిగింది. ఆ కృష్ణప్ప వివాహం ఎలా జరిగిందిట? స్వామి మహారాజ్ మనుమడి వివాహంలాగా జరిగింది తప్ప వేదవాడైన చోళప్ప అనే బ్రాహ్మణుడి తనయుని వివాహంలాగా జరగలేదు అన్నట్లుగా. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే, ఇక్కడ సర్వ తీర్థాలకు నిలయమైనటువంటి శ్రీ స్వామి తన ఇంట్లో ఉంటే తాను మాత్రం తీర్థయాత్రలకు వెళ్ళేవాడు. అది స్వామి అనుమతితోనే వెళ్ళేవాడు. స్వామి నవ్వుకునేవారు అన్నారు. మనకేమనిపిస్తోంది ఈ పాయింట్ చదివితే? గురు చరిత్రలో మరి అందరినీ కూడా తీర్థయాత్రలు చేయమని చెప్పి వారు చెప్పేవారు కదా. మరి ఇప్పుడు దానిలో తప్పే ఉంది? ఆయన ఇంట్లో ఉంటే మటుకు మరి యాత్రలు చేయమని చెబుతూనే ఉంటారు కదా. అంటే చెప్పినప్పుడు చేయాలి. లేని వాళ్ళకి ఆ యొక్క మహనీయుని పాదసేవయే పరమగమ్యం అన్నట్లుగా ఉండాలి. సూచన చేసినాక వెళ్ళాలి. నువ్వు అటు కూడా వెళ్ళిరా, యాత్రలు అవి చెయ్యి అని చెప్పినాక చేయాలన్నమాట. అలాగే అతని కుమార్తె వివాహం కూడా శ్రీ స్వామి అనుగ్రహంతోనే జరిగినది. జమాఖిండి సంస్థానములో ప్రధాన పూజారిగా ఆనంద భట్ అతడు ఉండేవాడు. అతని కుమారుడు శ్రీపాద భట్. ఇతనికి ఉపనయనం అయ్యాక విద్యాభ్యాసం పూర్తి చేసుకుని శ్రీ స్వామి సమర్థుల దర్శనానికై అక్కల్కోట వచ్చారు. శ్రీ స్వామి అతన్ని ఆశీర్వదించి తమ సేవలోనే ఉంచుకున్నారు. శ్రీపాద భట్ కృష్ణప్పతో కలిసి శ్రీ స్వామికి పూజ, హారతి మొదలగు కార్యక్రమములు నిర్వర్తిస్తూ అక్కడే జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు. శ్రీ స్వామి ఈయనను అట్టేశ్వర్ అని పిలిచేవారు. ఇతనికి శ్రీ స్వామి చోళప్ప కూతురితో వివాహం చేయించారు. ఇతను ఎల్లప్పుడూ శ్రీ స్వామి వెంట ఉండి వారి ఆదేశానుసారం సేవలు చేస్తూ ఉండేవాడు. ఇలా శ్రీ స్వామి చోళప్ప యొక్క బాధ్యతలను కూడా పూర్తి చేశారు. అయినా బరోడా సంస్థానం నుండి వచ్చిన తాత్యా సాహెబ్ చూపిన ధనాశకు లొంగినాడు, ఆశపడ్డాడు. అయినా ఆ ఆశలో కూడా ధనము, మాన్యాలు వస్తే మఠానికి శ్రీ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎక్కువ వసతులు చేయవచ్చు గదా అని అతని ఆశ. అది కానీ అంతకు పూర్వం శ్రీ స్వామి స్వయంగా చేసుకోమంటేనే గాని స్వయంగా తీసుకోమంటేనే గాని భక్తులిచ్చిన కానుకలు కూడా స్వీకరించేవాడు కాదు. మొట్టమొదట శ్రీ స్వామికి వసతి భోజనం ఏర్పాటు చేసినప్పుడు మహమ్మద్ అలీ ఖాన్ ఆ ఖర్చులు ఇస్తానంటే అతి బీదవాడు కనుక దానికి అనుమతించినాడు. ఇందులో మాత్రమే శ్రీ స్వామి ప్రమేయం లేదు. రాజా మాలోజీరావు పప్పు ధాన్యాలు 5 రూపాయలు నెలసరి ఖర్చు ఇస్తానంటే శ్రీ స్వామి అనుమతితోనే అంగీకరించాడు. ఇలా ఇన్ని సమయాలలో జాగ్రత్తగా వ్యవహరించిన చోళప్ప బరోడా రాజు చూపించిన ప్రలోభాలకు లొంగిపోవడం చాలా విచిత్రం. స్వామివారిని బరోడా రాజు తన సంస్థానంలో అట్టే పెట్టుకుందామని అనుకుంటారు కదా. అందుకు చోళప్ప సహాయం అడిగి బోలెడంత ధనమది ఇయ్యటం మొదలెడతాడని మనం అయిపోయిన అధ్యాయాల్లో చెప్పుకున్నాం కదా. అదే విచిత్రంగా బరోడా రాజు ప్రలోభాలకు లొంగిపోయాడనమాట చోళప్ప. అది మంచి ఉద్దేశ్యంతో కలిగిన ఆశ అయినా కుట్రలు, కుతంత్రాలు చేసేవాడు. భక్తి లేనివాడైనా బరోడా రాజు ఇచ్చే ధనమును ఆశించటం శ్రీ స్వామికి ఇష్టం లేకపోయింది. చోళప్ప శ్రీ స్వామిని బరోడా వెళ్ళమని అడిగినప్పుడు వారికి భక్తి లేదురా అని ఒకే మాటలో సమాధానం చెప్పారు. అయినా చోళప్పకు అది అవగాహన కాలేదు. చోళప్ప ఆనాటి నుండి క్రమంగా శ్రీ స్వామి సేవలకు దూరం కాసాగాడు. ఆ స్థానాన్ని సుందరబాయి క్రమంగా ఆక్రమించుకోసాగింది.
అప్పుడు కూడా శ్రీ స్వామి ఇతనిపై గల అపారమైన ప్రేమతో హెచ్చరిస్తూనే వచ్చారు. అతని కుమారుడు అల్లుడు మాత్రం శ్రీ స్వామి సేవలో కొనసాగుతూనే ఉన్నారు. క్రమంగా శ్రీ స్వామి దర్శనం కూడా చోళప్పకు కరువయింది. కేవలం శ్రీ స్వామి పాదతీర్థంతోనే తృప్తి పడేవాడు. ప్రతి వారిని తన జీవితంలో దైవ మార్గం నుండి వంచితుణ్ణి చేసేందుకు ఈ ప్రకృతి ఏదో ఒక దౌర్బల్యాన్ని తోడు చేసుకుని తన పని కొనసాగించుకుంటుందనేది పరమ సత్యం. అది మాయ అన్నమాట. మాయ ఎట్లాగైనా మాయ కమ్మేసి మంచి మార్గంలో ఉన్న వారిని కబళిద్దామని, ప్రక్కదోవలు పట్టిద్దామని చూస్తూ ఉంటుంది. అందుకనే సద్గురువు ఈ ఆధ్యాత్మిక పయనం అంత సామాన్యమైనది కాదు. సద్గురు శుశ్రూష ఎంతో కఠినతరమైనది. ఆ మార్గంలో పులులు, తోడేళ్లు, గుంటలు, కంపలు ఎన్నో ఉంటాయి. ప్రతి నిమిషం ఎమరుపాటుగా ఉండి పయనించాలి అని చెప్పినటువంటి కారణం కదా అమ్మా. చోళప్పతో పాటు మనందరికీ దైవం నేర్పించదలిచిన గుణపాఠం ఇది అని తెలుసుకోవాలి. యోగులు, అవధూతలు సంపూర్ణ జ్ఞాన స్వరూపులు. వారు తమకు సేవ చేసే అవకాశం ఎవరికి అనుగ్రహిస్తారో అది వారి భక్తి పూర్వజన్మ సుకృతం మాత్రమే. అలాంటి అవకాశం పొందిన భక్తులు, సేవకులు వారి సాంగత్యం వలన క్రమక్రమంగా తమ భక్తి శ్రద్ధలను వృద్ధి చేసుకోగలగాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అను గీతా వాక్యం వలన జ్ఞానం లభించాలి అంటే తగిన శ్రద్ధ అవసరం అని తెలుస్తుంది. జ్ఞాన స్వరూపులైన యోగులు భక్తుల ఐహిక వాంఛలు తీర్చుటకై తమ మహిమలు మొదట్లో ఉపయోగించిన ఏదో విధంగా క్రమక్రమంగా వారిలో జ్ఞానాన్ని ప్రతిష్ఠింప చూస్తారు. అది అందుకే ముందర నా వద్దకు అందరూ కూడా అలా లౌకికమైన కోరికలతోనే వస్తారు. క్రమంగా అవి తీరి ఒక స్థాయి చిక్కాక ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు అని అన్నారు కదా సద్గురు. ఎలా ఆ మార్గానికి వెళ్ళాం, ఎలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాం అనేది ఇప్పుడు మనమున్న స్థితి నుండి ఒకసారి తలకాయ వెనక్కి తిప్పి ఆధ్యాత్మిక పైన మనం ఏ మార్గం గుండా వచ్చాం ఇంతవరకు అని ఆలోచిస్తే అదంతా కూడా మనకి అవగతం అవటమే కాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ తమను సేవించినందుకు ప్రతిఫలంగా పుణ్యాన్ని మాత్రమే కలిగించి వదలరు. పాప పుణ్యాలు ద్వంద్వాలు కనుక పాప ఫలం అనుభవించి నశింపచేసినట్లు జీవి పుణ్యాన్ని కూడా భోగించి నశింపచేసుకుంటాడే గాని పూర్తిగా నిలువ చేసుకోలేడు. అది పాపాలైతే అనుభవించి నశింప చేసుకోవచ్చు, కానీ పుణ్యఫలాన్ని అయితే పుణ్యాన్ని చక్కగా భోగించి అంటే అనుభవించి నశింప చేసుకుంటాం. కానీ అది నిలువ అయితే ఉంటుందా? పూర్తిగా నిలువ ఉండదు. ఎందుకంటే కొన్ని కొన్ని వాంఛలకి కొంత పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం వాంఛలను కూడా కోరికలను కూడా తగ్గించుకోవాలి అని చెప్పే కారణం అది నిల్లవకుండా మరి కొంత భాగం ఉంటేనే మళ్ళీ మరు జన్మకి మరి అది దోహదం అవుతుంది కదా అమ్మ. ఆ పుణ్యం మన తరాలకి అలా కొంత రిజర్వ్ చేసుకుని ఉంచుకోవాలి. కానీ జ్ఞానధనం సంపాదించే సాధకులకు అంతా నిలువ చేసుకోవడమే గాని ఖర్చు కావడం ఉండదు. అలాంటి తరగని జ్ఞానాన్ని తమను ఆశ్రయించిన వారికి యోగులు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈ విశేషాన్ని తెలుసుకుని ఎవరు తమ యొక్క భక్తిని మానసిక శ్రద్ధగా మార్చుకుని మహాత్ముల సాంగత్యాన్ని జ్ఞాన సంపాదనకు ఉపయోగించుకోగలుగుతారో వారు ధన్యులు. చోళప్ప హృదయపూర్తిగా శ్రీ స్వామిని ఆరాధించి తన ఇంటిలో నిలుపుకొనెను. తాను శ్రీ స్వామి హృదయమునందు చోటు చేసుకొనెను. కావుననే తన ఇంటిలో నుండి తన భార్యను వెడలగొట్టిన శ్రీ స్వామిని ప్రతిమాలి తన ఇల్లు తన పరివారం శ్రీ స్వామివారమేనని సమర్పణ చేసి ఉండెను. అదే ఇచ్ఛతో శ్రీ స్వామివారి సమాధి మందిరంగా తన ఇల్లు రాబోవు కాలంలో శ్రీ స్వామి భక్తుల నిలయంగా మారాలని ఒక కోరిక కలిగినది. అందుచేత శ్రీ స్వామి సమాధికై తన ఇంటిలో ఒక గొయ్యి త్రవ్వించి గది కట్టించి ఉంచెను.
ఇందు అతని స్వార్థం ఏమీ లేదు. శ్రీ స్వామి పేరుతో పాటు తన పేరు చిరస్థాయిగా నిలిచియుండు మాట వాస్తవం. ఈ కోరిక శ్రీ స్వామి వారికి అంతఃస్ఫూర్తితో తెలిసియున్నదే. ఒకనాడు శ్రీ స్వామి చోళప్ప ఇంటి ముందుగా నడుచుచుండిరి. చోళప్ప వారి వెనుకనే ఉండెను. ఓ చోళప్ప, నిన్నే ముందుగా ఆ గోతిలో పెట్టెదను, తర్వాత గాని నే పోను అన్నారు. ఈ సంభాషణ పరిహాసమున కలియుందురని భావించిరి. కాని కొన్ని నెలలు గడిచిన తరువాత చోళప్పకు కలరా వచ్చి బాధపడుచున్నప్పుడు తోటి భక్తుడు శ్రీ స్వామి పాదతీర్థం తెచ్చి అతనికిచ్చిరి. శ్రీ స్వామి సమర్థుల నామోచరణ చేయుచు ప్రాణములను విడిచెను. అది 1877వ సంవత్సరం. చోళప్ప భక్తి, సామాన్య గృహస్థుకుండవలసిన ఓర్పు నేర్పులకు శ్రీ స్వామి ఎంతో సంతోషించారు. శ్రీ స్వామి హృదయంలో అతి ఉన్నత స్థానమును చోళప్ప సంపాదించిన వాడు కాబట్టే చోళప్ప మరణించినప్పుడు అంతటి మహాయోగి అయిన శ్రీ స్వామి కూడా సామాన్యుని వలె దుఃఖముతో కదిలిపోయినారు. ఇది భక్తులందరూ గమనించవలసిన విషయం. శ్రీ స్వామి పదే పదే చోళప్ప లేకపోయిన తరువాత నా లీలలు ఎవరికి చూపను, చోళప్ప రక్షణ లేనిదే నేను బయటకు ఎలా వెళ్ళగలను అని అంటూ ఉంటే అక్కడి వారంతా ఎంతో బాధను పొందేవారు. వీట్లనుటలో తనకింకా అచ్చట ఉండాలని లేదన్న భావనను శ్రీ స్వామి వారి మాటలలో వ్యక్తం చేస్తూ ఉండేవారు. ఇది తన అంతిమ దశ సమీపించుచున్నట్లు భక్తులకు తెలియచేయుచున్నట్లు కొందరు భావించిరి అని శ్రీ నిత్యానందులు తెలిపి, విద్యాసాగర, రాబోవు అధ్యాయములలో శ్రీ స్వామి మహాసమాధి చెందిన ఘట్టాన్ని చెప్పుకుందాం. గురుపాదంబలు పూజించు, దుర్గుణ జాలంబును ఛేదించు, స్వామి సమర్థుని సేవించు, పరమార్థంబది అని గ్రహించు, దత్త దత్తయని స్మరించు, ఆ దత్తాత్రేయుని మదినంచు, చిత్తములోన శ్రీ స్వామిని నిలిపి సద్గురు జ్యోతిని దర్శించు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 50వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.